హాయ్ హలో వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ సరిత. పవన్ కళ్యాణ్ త్వరలోనే సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నారా? అందుకే కొత్త సినిమాలకు సైన్ చేయట్లేదు అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి పవన్ కళ్యాణ్ కు మొదటి నుంచి సినిమాలపై పెద్దగా ఆసక్తి లేదని ఆయనే స్వయంగా ఎన్నోసార్లు తెలిపారు. సమాజానికి ఏదో చేయాలనే ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చానని, సినిమాల్లో 100 కోట్లు సంపాదించుకునే అవకాశం ఉన్నా సరే ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే వచ్చానంటూ పవన్ ఎన్నోసార్లు తెలిపారు. మొత్తానికి ఆయన అనుకున్నట్లే ఎన్డీఏ కూటమి అధికారంలోకి అయితే వచ్చింది. ఇక చంద్రబాబు నాయుడు సీఎం అయితే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు. అంటే ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించబోతున్నారన్నమాట. ఇదే ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ కు ఎనలేని సంతోషం కలిగిస్తున్న విషయం. ఇంకోవైపు మాత్రం షాక్ తప్పేలా లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇక మీదట సినిమాల్లో కనిపించకపోవచ్చు అని అంటున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇటు రాష్ట్ర ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం చేస్తూ కీలక శాఖలను నిర్వహిస్తూ సినిమాలు చేయడం కుదరకపోవచ్చు. ఎందుకంటే డిప్యూటీ సీఎం గా ఉంటూ సినిమాలు చేస్తే ప్రతిపక్షాల నుంచి విమర్శలు ఎక్కువగా వస్తాయి. అది ప్రజల్లో ఆయన మీద ఉన్న విశ్వనీయతను తగ్గిస్తోంది. అందుకే పవన్ కళ్యాణ్ ఇన్ని రోజులు కోరుకున్న స్థాయిలో ఉన్నాడు కాబట్టి పూర్తి స్థాయి న్యాయం తనకు ఇచ్చిన శాఖలను చేయాల్సి ఉంటుంది. అందుకే ఆయన సినిమాలు మానేయాలని అనుకుంటున్నారట. అందుకే కొత్త సినిమాలకు కూడా సైన్ చేయలేదని తెలుస్తోంది. ఇప్పుడు ఆయన చేతిలో ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్లు మాత్రమే ఉన్నాయి. ఆ 2 సినిమాలు శారవేగంగా షూటింగ్ కంప్లీట్ చేసుకుంటున్నాయి. ఇక హరిహర వీరమల్లు మూవీ ఎన్నడో అటకెక్కేసింది. ఈ 2 సినిమాలు తప్ప ఆయన కొత్త ప్రాజెక్టును మొదలు పెట్టలేదు. ఒకవేళ ఈ ఎన్నికల్లో పార్టీ ఓడిపోతే అప్పుడు ఆయన సినిమాలు చేసేవారేమో. కానీ ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి సినిమాలకు ఇక గుడ్ బై చెప్పబోతున్నారని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ఒక నాయకుడిగా తన పనితనం ఏంటో ప్రజలకు నిరూపించుకోవాల్సిన సమయం ఇది. కాబట్టి దాన్ని పవన్ పూర్తి స్థాయిలో వినియోగించుకోక తప్పదు. కాబట్టి కొన్నాళ్ళ పాటు సినిమాలకు గ్యాప్ ఇవ్వబోతున్నారు పవన్ కళ్యాణ్. ఇది ఒక రకంగా పవన్ ఫ్యాన్స్ కు షాక్ అనే చెప్పుకోవాలి. ఇన్ని రోజులు పవర్ స్టార్ గా అల్లరించిన ఆయన ఇప్పుడు ఇలా ఫ్యాన్స్ కు షాక్ ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. మరి దీనిపై పవన్ ఎలా స్పందించారో చూడాలి. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.